ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీరందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 22ది మనము నేర్చుకోబోతున్నాము. రాజుల సమయము. ఓకే, అది సౌలు ఇంకా దావీదు, ఈ రెండు రాజుల గురించి ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. మరి చదువుకోవలసిన పాఠం ఏమనగా 1 సమూయేలు 8 నుండి 31 అధ్యాయం వరకు, 2 సమూయేలు 1 నుండి 24 అధ్యాయములు, మొదటి రాజులు 1, 2 అధ్యాయాలు, ఇంకా మొదటి దినవృత్తాంతములు 1 నుండి 29 అధ్యాయములు చదువుకోవాలి. ఇది కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ కూడా మీరు చదవాలని కోరుకుంటున్నాను. తర్వాత మెమరీ వర్స్, మొదటి దినవృత్తాంతములు 11, 12. సో ఇంగ్లీష్లో చదువుతాను. ఫస్ట్, Thine, O Lord, is the greatness and the power and the glory and the victory and the majesty, for all that is in the heaven and in the earth is thine. Thine is the kingdom, O Lord, and thou art exalted as head above all. 12th verse, Both riches and honor come of thee, and thou reignest over all. And in thine hand is power and might, and in thine hand it is to make great and to give strength to all. యెహోవా భూమి ఆకాశముల యందుటు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12వ వచనము, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. సో దీనిది మెయిన్గా మనకు దీని లక్ష్యం ఏమనగా, దేవుడే రాజాది రాజుగా ఉన్నాడు. మరి ఆయన దగ్గర నుండి ఏమొస్తుంది? ఘనత వస్తుంది, ఆయన దగ్గర నుండి ఐశ్వర్యం వస్తుంది, ఆయన దగ్గర నుండి గొప్పతనం వస్తుంది. అంటే ఆయన్నే అందరికీ ఇదంతా కూడా ఇస్తాడనమాట. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మనం మనల్ని తగ్గించుకొని ఆయనని సేవించాలి. ఆయనే సమస్త అన్నిటికీ ఆయనే పెద్ద కదా, కానీ ఆయన ఏలువాడు కాబట్టి, ఆయన దేవాడి దేవుడు కాబట్టి ఆయన దగ్గర నుండే సమస్య మనం పొందుకున్నా కూడా ఆయన దగ్గర నుండే మనకు వస్తుంది. కాబట్టి మనం దాన్ని పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకొని ఆయన దృష్టిలో మనము ఆయన్ని సేవించాలి. భయముతో భక్తితో ఆయన్ని మనము సేవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఏది కూడా మనది కాదు. మనం ఏదైతే దేవుని నుండి పొందుకుంటామో అదే మన ద్వారా ఏదైనా జరుగుతుంది. ఉపద్ఘాతం ఏమనగా, దేవుని చిత్తం ఏమై ఉందంటే ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని తన సొంత ప్రజలుగా ఎన్నుకున్న తర్వాత ఆయన ఐగుప్తు నుండి వాళ్ళని విడిపించాడు, మరి అరణ్యంలో నడిపించారు, మరి కానాన్ దేశంలో ఆయన వాళ్ళని స్థిరపరిచాడు. ఇదంతా కూడా ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఆయనే వాళ్ళకి ఏమై ఉండాలనుకున్నాడు? ఆయనే రాజుగా ఉండాలని అనుకున్నాడు. సో దేవుడే వాళ్ళకి రాజుగా ఉండాలని ఎందుకు అలాగ అనుకున్నాడంటే, ఈ లోకంలో ఏ రాజు కూడా మంచివాడు కాదనమాట. ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా పాపంలో పడిన వాళ్ళే. కాబట్టి దేవుడే వాళ్ళని నడిపిస్తే అప్పుడు వాళ్ళు ఆయన ప్రజలుగా ఉంటారని, ఆయనే వాళ్ళకి రాజుగా ఉండాలని కోరుకున్నాడు అనమాట. కాబట్టి తర్వాత వాళ్ళు కానాన్లో స్థిరపడిన తర్వాత ఏం జరిగిందంటే, అనేక ప్రజలు అంటే చుట్టుపక్కన ఉన్న రాజులు ఉన్నారు కదా, అన్య జాతి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేస్తూ వచ్చారనమాట. అప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఎవరిని ఏర్పరిచాడు? న్యాయాధిపతులని ఏర్పరిచాడు. సో న్యాయాధిపతుల్ని ఏర్పరిచి ఆయన ఆత్మ ద్వారాను, ఆయన శక్తి ద్వారాను, మరి ఆయన నడిపింపు ద్వారాను వాళ్ళ మీద అంటే శత్రువుల మీద వాళ్ళకి ఏమిచ్చాడు? జయం ఇచ్చాడు. సో అంతవరకు కూడా సమూయేలు వరకు కూడా ఆయన ఆ విధంగానే చేస్తూ వచ్చాడు. లాస్ట్గా మనము న్యాయాధిపతిలో ఎవరిని చూస్తున్నాం? సమూయేల్ని చూస్తున్నాం. తర్వాత జరిగేది ఏంటంటే, సమూయేలు సమయంలో ఏమైందంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏమడిగారు? మాకు కూడా ఒక రాజు కావాలా అని అనుకున్నారు. సో వాళ్ళు కోరుకున్నారనమాట. అప్పుడు దేవుడు వాళ్ళకు రాజుల్ని ఇచ్చాడనమాట. సో అది రాజుల సమయం ఎన్ని ఇయర్స్ అంటే 500 years, 500 సంవత్సరములు. అది ఎప్పటి నుండి అంటే 1095 నుండి 586 BC, అంటే క్రీస్తు పూర్వము, 1095 to 586 BC.
అది ఆ పీరియడ్ 500 ఇయర్స్, నియర్లీ 500 ఇయర్స్ అనమాట. సో మొదటి రాజు ఎవరంటే సౌలు. ఆయన కీష్ కుమారుడును, బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు. మొదటిగా మనము సౌలు గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారంటే వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చారు. యాక్చువల్లీ సమూయేలు ఏంటి, ఆయన లాస్ట్గా ఆయన్నే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన జన్మించినప్పటి నుండి చిన్నప్పటి నుండి కూడా ఆయన దేవుని సేవ చాలా నమ్మకంగా చేశాడు. కానీ తర్వాత అంటే అంతం వరకు కూడా ఆయన నమ్మకంగా చేశాడు. కానీ ఆయన కుమారుల్ని ఆయన ఏం చేశాడు, న్యాయాధిపతిగా ఆయన అపాయింట్ చేశాడు. కానీ ఆయన కుమారులు సమూయేలు వలె పరిశుద్ధంగాను యథార్థంగాను జీవించలేదు. వాళ్ళు ధనాపేక్షం కలిగి వాళ్ళు ఏం చేశారంటే లంచం పుచ్చుకోవడము, మళ్ళీ న్యాయాన్ని మళ్ళీ త్రిప్పివేయడం ఇలాంటివి చేశారు. కాబట్టి అక్కడ ఉన్న పెద్దలు వచ్చి సమూయేలుతో అన్నారు, మాకు ఇతరుల దేశస్తుల వలె మాకు కూడా ఒక రాజుని ఇవ్వండి అని చెప్పారు. కానీ దేవుడైతే ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశారు, ఆయన కొరకు ఒక సొంతంగా ఒక ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతో మరి ఐగుప్తు నుండి విడిపించి, దాసత్వం నుండి విడిపించి, వాళ్ళని అరణ్యం గుండా నడిపించి ఎన్నో గొప్ప కార్యాలు చేసి మరి ఆయన వాళ్ళకి కానాన్ దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇతర దేశస్తుల వలె అంటే వేరే వాళ్ళలాగా మాకు కూడా ఒక రాజు కావాలని వాళ్ళు అడిగారు అనమాట. ఓకే, సమూయేలు కుమారులు నిజంగా యథార్థవంతులు కారు. సో కానీ దేవుడు వాళ్ళకి ఇంకొక న్యాయాధిపతిని ఇచ్చేవాడు కదా. మరి అలా కాకుండా వాళ్ళు ఏం చేశారు, మాకు ఒక ఇతరుల దేశస్తుల వలె మాకు కూడా ఒక రాజుని మీరు సిద్ధపరిచి నియమించి ఇవ్వండి అని చెప్తే అది సమూయేలుకు చాలా దుఃఖకరంగా అనిపించింది అనమాట. అప్పుడు సమూయేలు ఏం చేశారంటే ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైనా సమూయేలు అయినా చాలా ప్రార్థనాపరుడు కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన చిత్తంని మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడే చదివాం కదా, దేవుడే రాజాదిరాజు, ఆయనే దేవాది దేవుడు. మరి అలాగ ఉన్నప్పుడు ఆయన ఏది ఇచ్చినా మనం ఆయన దగ్గర నుండే పొందుకుంటాం కాబట్టి ఆయన పక్షంగా మనము జీవించాలి తప్ప మన ఇష్టానికి మనం జీవించడానికి వీల్లేదనమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, పర్వాలేదు, వాళ్ళు అడిగినట్టే మేము వాళ్ళకు ఇవ్వు, ఒక రాజుని వాళ్ళకు నియమించు. కానీ ఆ రాజు వాళ్ళని ఏ విధంగా నడిపించాడనే విషయాలు కూడా ఆయన వాళ్ళకు చెప్పమని చెప్పాడనమాట. అది కాకుండా ఆ దేవుడు ఏమన్నాడంటే, అసలు సమూయేలుని వాళ్ళు విసర్జించలేదు కానీ నన్నే విసర్జించారు. అంటే దేవుడినే వాళ్ళు విసర్జించి ఒక రాజు కావాలని కోరుకుంటున్నారనమాట. సో కాబట్టి నిన్ను విసర్జించలేదు సమూయేలా, నన్నే వాళ్ళు విసర్జించారని చెప్పేసి దేవుడు చెప్పి మరి వాళ్ళకు కావాల్సిన ఒక రాజుని నువ్వు తీసుకొని వాళ్ళకు ఏర్పరచమని ఆయనతో చెప్పారనమాట. సో అప్పుడు చెప్పినది ఏమనగా ఆ రాజు ఎలాగుంటారు అనే విషయాల్ని కూడా దేవుడు చెప్పాడనమాట. సో ఈ విషయాలంతా కూడా నువ్వు వాళ్ళకు చెప్పమని చెప్పారనమాట. అది ఎక్కడ ఉందంటే మొదటి సమూయేలు 8వ అధ్యాయం 10 నుండి 18 వరకు. అండ్ శామ్యూయల్ టోల్డ్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ టు ద పీపుల్ దట్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్ ఎ కింగ్. అండ్ హీ సెడ్, దిస్ విల్ బి ద మేనర్ ఆఫ్ ద కింగ్ దట్ షల్ రెయిన్ ఓవర్ యూ. హీ విల్ టేక్ యువర్ సన్స్ అండ్ అపాయింట్ దెమ్ ఫర్ హిమ్సెల్ఫ్ for his chariots and to be his horsemen, and some shall run before his chariots. And he will appoint him captains over thousands and captains over 50s, and will set them to ear his ground and to reap his harvest, and to make his instruments of war and instruments of his chariots. And he will take your daughters to be confectionaries and to be cooks and to be bakers. And he will take your fields and your vineyards and your olive yards, even the best of them, and give them to his servants. And he will take the tenth of your seed and of your vineyards and give to his officers and to his servants. And he will take your men servants and your maid servants and your goodliest young men and your asses and put them to his work. సో ఈ విధంగా అంటే ఏమైనా ఉందంటే అప్పుడే ఆ రాజు ఏ విధంగా చేస్తాడు, మీ పిల్లల్ని తీసుకొని ఆయన సొంత కార్యాలకైనా వాడుకుంటాడు. ఇంకా వాళ్ళ రథంని చేసుకోవడానికి, మరి రథం ముందు పరిగెత్తడానికి వాళ్ళని వాడుకుంటాడు. సో అనేక విధమైన విషయాలంటే ఆయన స్వార్థం కొరకు వాళ్ళని వాడుకుంటాడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇదంతా ఆయన చేస్తాడు. మరి ఈవెన్ ఆ విధంగా చేస్తారని ఆయన సమూయేలు వాళ్ళకి చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఏమన్నా అంటే, పర్వాలేదు, మాకు అలాంటి రాజు అయినా పర్లేదు, మాకు రాజు అయితే తప్పకుండా కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక రాజు కొరకే కోరుకున్నారనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే, ప్రజలకి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో వాళ్ళు నడవడానికి మనసు లేక ఒక రాజు నడిపించేస్తే మేము వెనకాల వెళ్తామని చెప్పేసి ఆయన ఏ విధంగా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు అడుక్కున్నారనమాట. ఒకసారి ఏమైందంటే సౌలు ఎవరు, కీషు కుమారుడును, బెన్యామీను గోత్రానికి చెందినవాడు అనమాట. ఆయన ఏమైంది, వాళ్ళ తండ్రి గాడిది అది ఎక్కడో
వెళ్ళిపోయిందనమాట. సో దాన్ని వెతుక్కోవడానికి ఆయన బయలుదేరి వస్తాడనమాట. బయలుదేరి అది వెతుకుతూ ఆయన ఎక్కడికి వస్తాడంటే సమూయేలు దగ్గరికి వస్తాడు. ఆ సమూయేలు దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తారన్నమాట, ఇదిగో వచ్చాడు రాజు, ఈయనని రాజుగా నువ్వు అభిషేకించాలా అని చెప్పినప్పుడు సమూయేలు ఆయనని రాజుగా అభిషేకిస్తాడు. సో ఆయన దేన్ని వెతుకుతూ వచ్చాడు, గాడిదని వెతుకుతూ వచ్చే ఆయన సమూయేలు దగ్గరికి వస్తే ఆయన్ని రాజుగా అభిషేకించాడు. అప్పుడు ఆయన తను తాను చాలా తగ్గించుకున్నాడు. ఏ పాటి వాడిని నేను బెన్యామీను గోత్రానికి చెందిన వాడిని, నేను చాలా చిన్న గోత్రం అది, లెక్కలేని ఒక గోత్రం అది, మరి మా ఇంటి వారైతే చాలా తక్కువైన వాళ్ళు అని తను తాను చాలా తగ్గించుకున్నప్పటికీ కూడా సమూయేలు ఏం చేస్తాడు, ఆయనని రాజుగా ఆయనని అభిషేకిస్తాడు. తర్వాత మిస్పా అనే స్థలంలో సమూయేలు ఏం చేస్తాడంటే అందరు ప్రజల్ని, అంటే ఇది ఆయన సీక్రెట్గా చేస్తాడు కాబట్టి అందరు ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆయన పిలిచి అందరి ముందు ఆయన ఏం చేస్తారు, ఈయననే మీకు రాజుగా ఉంటాడని చెప్పేసి ప్రకటించాడు అనమాట. దాని తర్వాత అమ్మోనియలు ఏం చేస్తారు, యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే సౌలు ఏం చేశారంటే సౌలు మీద దేవుని ఆత్మ దిగి వచ్చారు. ఎందుకంటే ఆయన అభిషేకం అయితే దేవునిదే పొందుకున్నాడు ఆయన. సో ఆయన ఆత్మతో ఆయన నింపబడ్డాడు, దేవుని ఆత్మతో ఆయన నింపబడినాడు. దేవుని ఆత్మతో నింపబడినాడు. మరి దేవుని ఆత్మశక్తి ఆయన మీద వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రజలతో కలిసి ఆయన ఏం చేశాడు, అమ్మోనీయుల మీద గొప్ప జయంని సాధించాడు. సో అది ఏంటంటే ఆయన దేవుని నుంచి ఆయన తాను చాలా హంబుల్గా ఉన్నాడు. ఆయన ఏంటంటే తగ్గించుకుని ఉన్నాడు, దేవుని మీద ఆధారపడినాడు. అమ్మోనీయుల మీద ఆయనకు గొప్ప జయం దొరికింది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తారు, ఆయనని తీసుకొచ్చి గిల్గాల్లో ఆయనని నిజంగా అందరూ ఇశ్రాయేల్ ప్రజలే తీసుకొచ్చి ఆయనని ఏం చేశారంటే ఆయన రాజుగా ఆయనని వాళ్ళు అఫీషియల్గా యాక్సెప్ట్ చేశారనమాట. అంటే రిసీవ్ చేశారు, ఆయనని అంగీకరించారు. అప్పుడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా అయిపోయాడు. సౌలు అమ్మోనీయుల మీద జయం పొందాడు. దాని తర్వాత ఫిలిస్తీయుల మీదను మరి అమలేకుల మీదను కూడా ఆయన ఏం చేశాడు, యుద్ధం చేశాడు. కొంతవరకు ఆయనకు జయం దొరికింది. కానీ ఆయన జీవితంలో ఏంటంటే ఆయన ఎంత మాత్రం కూడా దేవునికి లోబడలేదు, ఇంకా దేవుని చిత్తంని కూడా ఆయన చేయలేదు. కానీ ఆయన సొంత చిత్తాన్ని చేసుకున్నాడు. సౌల్ది మనం చూస్తే ఆయనకు ఎలాంటి సిద్ధపాటు లేదు. ఆయన ఒక గాడిదని తీసుకొని వెతుక్కొని వచ్చిన ఆయన రాజుగా చేశారు. ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రాజు కావాలనుకున్నారు కాబట్టి వాళ్ళ హృదయానుసారమైన ఒక రాజుని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. సౌలు దేవుడు ఎంత గొప్పవాడు, మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు, మరి దేవుడే వాళ్ళకి రాజు, మనము ఆ రాజు దేవుని పక్షంగా నేను ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని నేను ఏలాలా అనే విషయం ఆయనకు ఎంత మాత్రం కూడా అర్థం కాలేదన్నమాట. ఆయన ఏం చేశాడంటే దేవుని చిత్తము తెలుసుకోవాలని సమూయేలు ముందు కూడా చెప్పాడు. ఆయన రాజుగా ఆయన అభిషేకించినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, నువ్వు దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించాలని ఆయనకు తెలియపరిచిన తర్వాత కూడా ఆయన ఏం చేశారంటే ఆయనకు అర్థం కాలేదన్నమాట. ఆయన ఏం చేశారంటే దేవునికి విరుద్ధంగాను మరి ఆయన సొంత చిత్తాన్ని చేసుకోవడానికి ఆయన ముందుకు ఉన్నాడన్నమాట. ఆయన ఏం అనుకున్నాడు, నన్ను రాజుగా అభిషేకించేశారు, నేను ఇశ్రాయేల్ ప్రజలకు ఒక రాజు, ఇతరుల వల్లే ఇంకా ఇతరుల దేశం వల్లే నేను కూడా ఒక రాజుని, ఈ దేశానికి నేను రాజుని, కాబట్టి నేను నా ఇష్టాన్ని చేసుకొని నా రాజరికంని అంటే నా కింగ్షిప్ని నేనేం చేసుకుంటాను, నేను కాపాడుకుంటాను, నేను స్థిరపడిపోవాలా అని చెప్పేసి ఇన్ హిజ్ ఓన్ ఎఫర్ట్స్ అనమాట. ఆయన ఓన్గా ఆయన ఎంతో ప్రయత్నం చేసుకుంటున్నాడు అనమాట. దేవుని చిత్తం చేయడానికి దేవుడు ఆయనని ఏర్పరిచాడు, కానీ ఆయన సొంత చిత్తాన్ని చేసుకోవడానికి ఇష్టపడినాడు అనమాట. సో అందుకని ఆయన ఏమైపోయాడంటే ఆ రాజుగా ఉండకుండా ఆయన ఫెయిల్ అయిపోయాడు అనమాట. సో ఆయనలో కొన్ని క్వాలిటీస్ని మనం ఇక్కడ చూడగలం. ఆయన ఎందుకు ఓడిపోయాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది ఆ విధంగా మనం చూస్తే మన జీవితంలో మనం కూడా ఏ విధంగా జీవించాలనేది మనకు కూడా అర్థమవుతుంది అనమాట. సో సౌలు కొన్ని విషయాలు చేశాడు, ఆ విధంగా మనం చేస్తే మనం కూడా ఏమైపోతాం, ఓడిపోతాం. కానీ మనము దాంట్లో నుండి మనము జయం పొందుకోవాలా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి కొరకే ఇది మనము నేర్చుకుంటున్నాం అనమాట. మొదటి క్వాలిటీ ఆయనలో ఏముందంటే గర్వం ఉంది. సో మనం ముందు చెప్పినట్టు మొదటిసారిగా ఎప్పుడైతే సౌల్ని అభిషేకించడానికి సమూయేలు అభిషేకించాడో అప్పుడు ఏమన్నాడు, నేను చాలా తక్కువ స్థాయి నుండి ఉన్నాను, మా ఇంటి వారందరూ కూడా చాలా తక్కువ స్థాయి వాళ్ళు, ఇంకా అదే కాకుండా మేము బెన్యామీను గోత్రం అంటే చాలా చిన్న గోత్రము అని చెప్పి నన్ను రాజుగా చేస్తారా అని చెప్పేసి ఎంతో తాను తగ్గించుకున్న ఆ వ్యక్తి
తర్వాత అమ్మోనియల మీద వాళ్ళు జయం పొందుకున్న తర్వాత ఫిలిస్తీన్ల యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే కొన్ని విషయాలు ఆయన చేశారనమాట. అంటే ఇప్పుడు మన జీవితంలో ఏదైనా జరుగుతాయి కదా, మన జీవితంలో కొన్ని విషయాలు జరిగినప్పుడు మన నిజ స్వభావం అనేది బయటపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ పరిస్థితులు వస్తాయో మనం ఏ విధంగా యాక్ట్ చేస్తాం అనేది మనము చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ సౌలు ఏం చేశారంటే అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఈయన మీద దాడి చేయడానికి వచ్చారు. దాడి చేయడానికి ఆయన వెళ్ళాడు. కానీ ఏమైందంటే ఫిలిస్తీన్లు చాలా పెద్ద సైన్యంని తీసుకొని, హార్స్మెన్ని తీసుకొని, అందరిని తీసుకొని, చాలా పెద్ద ఆర్మీని తీసుకొని వాళ్ళు వచ్చేసారనమాట. సో ఈయన మీద వచ్చినప్పుడు ఏమైందంటే అందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వచ్చారు కానీ ఈ పెద్ద సమూహంని చూసేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భయపడిపోయారు అనమాట. కొంతమంది ఏమో వెళ్ళి దాచుకున్నారు. వాళ్ళు ఎంతో భయంతో వణుకుతూ వస్తున్నారు. వాళ్ళు భయంతో వణుకుతూ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది గుహాలో దాచుకోవడము, కొంతమంది కొండ మీదకి వెళ్ళిపోవడము, కొంతమంది యోర్దాన్ దాటుకొని గాదు దేశానికి వెళ్ళిపోవడము, అంటే గాదు గోత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే చాలా భయపడిపోయారనమాట ఇశ్రాయేల్ ప్రజలు. ఇంకా సమూయేలు ఏమన్నాడు, నేను 8 రోజుల లోపల నేను వస్తాను, మీ దగ్గరికి వచ్చి నేను ఏం చేస్తాను, దహన బలి అర్పిస్తాను, ఇంకా సమాధాన బలి అర్పిస్తానని చెప్పాడనమాట. కానీ 8 రోజులు కొరకు వెయిట్ చేశాడు. 8 రోజులు అయిపోయింది, ఇంకా సమూయేలు రాలేదు. మరి ఫిలిస్తీన్లు ఏమో దాడి చేస్తున్నారు. వాళ్ళు పెద్ద సమూహం ఉంది వాళ్ళది. వీళ్ళ మీద ఇది యుద్ధం చేయడానికి వచ్చేస్తారు. మరి ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారంటే చెదిరిపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన భయపడి ఏం చేస్తారంటే ఆయన దేవుని వైపు చూడాలి, ప్రార్థన చేయాలి, మరి ఆయన ఏం చేయాలి, వేచి ఉండాలి దేవుని కొరకు, దేవుడు నడిపిస్తాడని చెప్పేసి. కానీ సమూయేలు రాలేదు. సమూయేలు రానప్పుడు సౌలు ఆయన్నే, అంటే ఆయన ఒక రాజువే కదా, రాజువే కానీ ఆయన ఒక యాజకుడు కాదు. కానీ ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దహన బలి అర్పిస్తున్నాడు, ఇంకా పీస్ ఆఫరింగ్, అది కూడా సమాధాన బలి ఆయన దేవునికి అర్పించేస్తాడు. దట్ ఈస్ టోటలీ రాంగ్. అది అసలు చేయడానికి వీల్లేదనమాట. ఒక రాజుకి ఒక యాజకత్వం చేయడానికి ఆయనకు అధికారం లేదు. రాజరీకం చేయాలి కానీ ఆయన దేవునికి బలి అర్పించడం అంటే అది యాజకుడు చేయవలసిన పని, ఆయన చేయడానికి వీల్లేదనమాట. తర్వాత ఆయన చేసిన తర్వాత వెంటనే సమూయేలు అక్కడ వచ్చేస్తాడనమాట. రాగానే మరి సమూయేలు ఆయన అడుగుతాడనమాట, నువ్వు ఏం చేస్తావు అంటే, నేను ఈ విధంగా అందరూ వెళ్ళిపోతున్నారు, ప్రజలందరూ కూడా చెదిరిపోతున్నారు, ఇంకా ఫిలిస్తీన్లు మా మీదకి దాడి చేయడానికి వచ్చేస్తున్నారు. ఇంకా నేనేం చేశానంటే, ఇంకా యెహోవా దేవునికి నేను ఇంకా అర్పించలేదు కాబట్టి, దహన బలి అర్పించలేదు, ఇంకా సమాధాన బలి అర్పించలేదు కాబట్టి నేనే చేసేస్తున్నా అని చెప్తాడనమాట. అప్పుడు సమూయేలు అంటాడు, నువ్వు చాలా తప్పు పని చేస్తావు, మూర్ఖంగా నువ్వు బిహేవ్ చేస్తావు, ఇట్లాగా ప్రవర్తించకుండా ఉండవలసింది నువ్వు ఈ విధంగా చేశారు కాబట్టి రాజరీకం నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది, నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా ఎప్పుడూ ఉండవు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా ఆయన చెప్తాడు. సో ఆ విధంగా చెప్పాడు కదా, మరి ఆయన ఎంత మాత్రం కూడా దాని కొరకు పశ్చాత్తాపడలేదు, ఇంకా ఏమీ కూడా ఆయనకు ఎలాంటి కూడా ఫీలింగ్ లేదు. ఆయన అంటే నేను ఇప్పుడు రాజు అయిపోయాను, నాకు అన్ని అధికారం ఉంది అని చెప్పేసి యాజకత్వం కూడా ఆయన చేతిలో తీసుకుని ఆయన చేశాడు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే హీ వాజ్ టోటలీ ప్రౌడ్, అంటే ప్రైడ్, గర్వం అనేది ఆయనలో వచ్చేస్తుంది. ముందు వచ్చినప్పుడు మంచిగానే ఉన్నాడు, కానీ తర్వాత ఆయనలో గర్వం వచ్చింది, మరి ఆయన సరిదిద్దుకోలేదు. సో మన జీవితంలో కూడా మనం చూసుకోవాలి, మన జీవితంలో కూడా అలాంటి స్వభావములు రావచ్చు, ఎందుకంటే అది శరీరక్రియ. సో అది ఎప్పుడైతే మనం చూసుకుంటామో మనకు అలాంటి గర్వం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో నుండి మనం విడుదల పొందుకోవాలి కదా. సిలువలో యేసు ప్రభు మన కొరకే మరణించారు. ఆయన అంత గొప్ప దేవుడు, రాజాది రాజుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి తాను సిలువకు అర్పించుకున్నప్పుడు మనం ఆయన దాసులము, ఆయన దాసురాలం, మనం ఎంతో ఆయన ప్రజలం కదా. సో మనల్ని కూడా మనం ఏం చేయాలా, మనం తగ్గించుకొని ఆయన మార్గంలో మనం నడవాలి. సో ఈ విధమైన గర్వం మనలో ఎంత మాత్రం కూడా రానివ్వడానికి వీల్లేదు. ఇన్ కేస్ మనం అలాగా అయిపోయినా దేవుని కృపని బట్టి మనకి ఇప్పుడు క్షమాపణ ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మనం క్షమాపణని మనం పొందుకోవాలి. రెండోదిగా మనం చూస్తే ఆయనలో అసూయ అనేది ఉంటుందన్నమాట, జలసి. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు, నువ్వు రాజుగా ఇంకా ఉండడానికి వీల్లేదు అని చెప్పేశాడు కదా. ఇంకా దేవుడు మరి సమూయేలు ద్వారా దావీదుని అభిషేకించాడు. దేవుడు సౌలుని ఏం చేశాడు, ఆయన విసర్జించాడు కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని విసర్జించలేదు. సో వాళ్ళకి ఇంకొక రాజుని ఇవ్వాలని దేవుడు కోరుకొని దావీదుని ఆయన ఏర్పరచుకున్నాడు. సో దావీదు మరి ఫిలిస్తీన్లు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వచ్చారో అప్పుడు
గోలియాత్ వచ్చి నిల్చున్నప్పుడు అప్పటికి ఏమైంది, సౌల్ మీద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయారు. ఇంకా ఆయనలో ఏముందంటే దురాత్మ ఉంది. దురాత్మని ఆయనని వెళ్తుందనమాట. ఆ సమయంలో ఆయన ఎంతో భయపడిపోతున్నాడు. ఈ ఫిలిస్తీన్లు వచ్చారా, ఇంకా ఏమైపోతుందో అని చెప్పేసి ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఆ సమయంలో దావీదు ఏం చేస్తాడు, ఆ స్థలానికి వస్తాడనమాట. ఆ స్థలానికి వచ్చి మరి ఆయన దేవుని మీద విశ్వాసం కలిగినవాడు, ఇంకా నమ్మకస్తుడు, ఇంకా దేవుడు ఆల్రెడీ ఆయనని ఎన్నుకుని ఉన్నాడు. మరి ఆయన ఆ పరిస్థితులు అక్కడికి వచ్చినప్పుడు, ఆ యుద్ధ రంగంలో వచ్చి దిగినప్పుడు ఆయన ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడి ఆయన రాళ్ళు తీసుకొని ఆయన గోలియాత్ మీద ఆయన జయం పొందుతాడు. అది అందరికీ తెలుసు కదా గోలియాత్ గురించి, ఏ విధంగా దావీదు ఆయన మీద జయం పొందారని. సో ఆ విధంగా ఆయన జయం పొందిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే అక్కడ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించుచు సౌలు 1000 కొదియు దావీదు 10,000 కొదియు శత్రువులను హతము చేసిరని అనిరి. సో ఈ విధంగా వాళ్ళు పాట పాడుతూ, వాళ్ళు నాట్యం ఆడుతూ వాళ్ళు దావీదుని వాళ్ళు పొగిడారనమాట. అసలు దావీదు 10,000ని చంపాడు, మరి సౌలేమో 1000 మందిని చంపాడు అని వాళ్ళు పాడినప్పుడు సౌలుకు ఏమైపోయిందంటే చాలా అసూయ వచ్చేస్తుంది అనమాట. ఎవరి మీద? దావీదు మీద. నాకు 1000 మందిని వాళ్ళు క్రెడిట్ ఇచ్చారు, మరి దావీదుకి 10,000 మందిని ఇచ్చారు. ఇంకా ఏముంది, దావీదుకి ఆయనకు రాజ్యమే దొరుకుతాయి కానీ రాజ్యం ఆయనకి దగ్గరికే పోతుంది కానీ నాకేముండదు అని చెప్పేసి అప్పటి నుండి ఆయన ఏం చేశాడంటే దావీదు మీద చాలా అసూయ కలిగి ఉన్నాడనమాట. అది అసూయ కలిగి మరి అనేక విధంగా ఆయనను చంపాలని కోరుకున్నాడు అనమాట. ఆయన మీద నుండి దేవుని ఆత్మ తొలగిపోయింది. మరి ఆయన మీద ఏమొస్తుందో ఇంకా దురాత్మ ఆయన మీద వస్తుందన్నమాట. అలా విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే దావీదుని తీసుకొచ్చారు. దావీదు ఏంటంటే చాలా మంచిగా వాద్యాలు వాయిస్తాడు, ఇంకా పాటలు కూడా చాలా కీర్తనలు కూడా ఆయన్నే రాస్తాడనమాట. సో ఆ విధంగా ఆయన రచించేవాడు అనమాట. సో ఆ విధంగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన దేవుని ఆత్మ కూడా కలిగి ఉన్నాడు కదా దావీదు. సో ఆయనను తీసుకొచ్చి మరి అక్కడ ఆయన వాయించడం మొదలుపెట్టాడు అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం మొదలుపెట్టాడు. అప్పుడు మొదలుపెట్టినప్పుడు సౌలుకి ఏమైపోతుంది, ఆయన మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆయన బాగా అయిపోతున్నాడు. సో అది ఆయన చూసి మరి ఆయన వచ్చి ఎప్పుడు అక్కడ వచ్చి వాయించడము మొదలుపెట్టాడు అనమాట ఆయన ప్యాలెస్లో. అప్పుడు ఒకసారి ఏం చేశారు, ఆయన ఎప్పుడైతే ఈ వాయిస్తున్నాడో ఆయన చేతిలో ఉన్న ఒక ఈటిని తీసి దావీదు మీద ఏం చేస్తాడు, ఆయన వేసి కొడతాడు, విసిరేస్తాడు అనమాట. విసిరేసినప్పుడు ఆయన చంపాలని ఉద్దేశంతో విసిరేస్తాడు. అంటే 2సారి ఆయన ట్రై చేసినప్పుడు కూడా ఆయన తప్పించుకుంటాడనమాట. ఎవరు? దావీదు. సో ఆ విధంగా అంటే ఆయన జెలసీ అంటే ఆయన జెలసీ ఎంత భయంకరంగా ఉందంటే అది ఒకరిని చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు అనమాట. సో ఆ విధంగా చూస్తే చాలాసారి ఆయన ఆ విధంగా చేస్తూ వచ్చాడనమాట. సో అప్పుడు కూడా అప్పుడు కూడా ఏం చేశాడు దావీదు, ఆయన జీవితాన్ని కూడా రిస్క్ చేసుకొని మరి ఆయన బాగా కావాలా, సౌలు బాగా కావాలా అని చెప్పేసి ఆయన చేసినప్పుడు ఈయననే చంపడానికి ఆయన ముందుకు వచ్చాడనమాట. సో ఆ విధంగా లాస్ట్ వరకు కూడా ఆయన ఏం చేశాడంటే అనేక విధంలో ఆయనని తరమడం మొదలుపెట్టాడు. ఎవరిని? దావీదుని. సౌలు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో కూడా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే ఆయనను చంపేయాలని కోరుకున్నాడు. తర్వాత ఆయన కుమార్తెని ఇచ్చి ఆమె కుమార్తెని పెండ్లికిచ్చి అప్పుడు కూడా ఆయనని చంపాలని కోరుకున్నాడు. ఎందుకు చంపాలని కోరుకున్నాడంటే ఆయన చెప్పాడనమాట, నువ్వు నాకు అల్లుడుగా కావాలంటే నువ్వేం చేయాలా, ఫిలిస్తీన్లు 100 మందిది ముందోళ్ళు తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించాలా, అప్పుడు నేను ఏం చేస్తాను, నా కుమార్తెని నీకు భార్యగా ఇస్తానని చెప్పాడనమాట. అంటే 100 మంది ముందోళ్ళని ఆయన తీసుకుని రావాలంటే 100 మందిని ఆయన చంపాలి. ఆ 100 మందిని చంపినప్పుడు ఈయన కూడా చనిపోతాడు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆయన చెప్పాడనమాట. కానీ దావీదు ఏం చేశాడు, 100 మంది కాదు కదా, 200 మంది ఫిలిస్తీన్ల ముందోల్ని తీసుకుని వచ్చి ఆయనకి ఇవ్వడము, ఆయన కూతురుని ఆయన ఏం చేశాడు, ఆయనకు భార్యగా ఇచ్చాడనమాట. సో ఈ విధంగా అనేక విధమైన అంటే అన్ని కైండ్స్ ఆఫ్ ఏంటంటే కన్నింగ్గా ఆయన ఏం చేశాడంటే అనేక విధమైన అంటే ప్లాన్స్ వేసి ఆయనని చంపివేయాలా అని చెప్పేసి ఆయన ఈ విధంగా ఆయన చేస్తూ వచ్చాడనమాట. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే అది మెయిన్ ఏంటంటే ఆయన జెలసీ. అంటే ఆయనకు ఏంటంటే ఆయన మీద ఏమొచ్చింది, అసూయ వచ్చింది. మరి ఈయనని ఏ విధమైన తొలగించాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో దేవుడు తప్పకుండా వాళ్ళని వాడుకుంటాడు. సో సౌలు ఎన్ని చేసినా కూడా అది అక్కడ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది అనమాట. సో మొదటిగా మనం ఏం చూసాము, ఆయనలో గర్వము, రెండోదిగా ఆయనలో ఇంకా అసూయ అనేది వచ్చింది. మూడవదిగా ఏంటంటే
ఆయన చాలా ఏంటంటే క్రూయల్టీ ఉందన్నమాట. ఆయన చాలా క్రూరుడు, ఆయన క్రూరంగా ప్రవర్తించాడనమాట. సో ఆయన దావీదు పట్ల అనేక విధంగా మనం ఇప్పుడే చూసాం కదా, చాలా క్రూరంగా ఆయన ప్రవర్తించాడు. అదే కాకుండా ఫిలిస్తీన్ల మీద మరి యోనతాను ఏం చేశారంటే వాళ్ళ గారిజన్ మీద వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పట్టుకున్నాడు. ఆయన గొప్ప జయం దొరికింది యోనతాన్ ద్వారా. అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే మొదటి సమయాలు 14వ అధ్యాయం 24 నుండి 29 వరకు మనము చూడొచ్చు అనమాట. సో యోనతానికి ఫిలిస్తీన్ల మీద జయం పొందాడు. మరి అక్కడ ఉన్న సోల్జర్స్ ఉంటారు కదా, ఆ సోల్జర్స్కి అందరికీ ఏం చెప్తాడంటే ఈయన సౌలు ఏమంటాడంటే, మీరు ఈ సాయంకాలం వరకు కూడా ఎంత మాత్రం కూడా రాత్రి వరకు కూడా ఎవరి కూడా ఎలాంటి భోజనం చేయొద్దు. ఇప్పుడు గొప్ప యుద్ధం ఉంది, ఈ యుద్ధంలో మనకు జయం దొరుకుతుంది కాబట్టి ఎవరు భోజనం చేయొద్దు అని ఆయన చెప్తారన్నమాట. సో యుద్ధం చేసే వాళ్ళకి భోజనం ఇవ్వకపోతే ఏ విధంగా వాళ్ళకి బలం వస్తుంది కదా. సో ఆ విధంగా ఏం చేశాడంటే ఆయన వాళ్ళ మీద అంత క్రూరంగా ఆయన ప్రవర్తించాడు అనమాట. సో పాపం అందరూ కూడా ఏం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా ఏం భోజనం చేయకుండా ఆ యుద్ధంని చేశారు. యోనతాను ఈయన చెప్పినప్పుడు యోనతాను అక్కడ లేడనమాట. ఎవరైతే తినకూడదు అంటే ఎవరైనా తింటే వాళ్ళని చంపేయాలంట అని ఆయన చెప్పుకున్నాడు అనమాట. సో ఇప్పుడు యోనతాను ఎవరు? యోనతాను సౌలు కుమారుడు కదా. యోనతాను ఏం చేశాడంటే ఆయన అక్కడ వచ్చినప్పుడు అక్కడ తేనె కనిపించింది ఆయనకు. సో జస్ట్ తేనె గూడు నుండి తేనె ఉంటే ఆ తేనె తీసుకొని ఆయన తినేశాడు. ఆయనకు తెలీదు ఈ సౌలు వాళ్ళ తండ్రి అయిన సౌలు ఇలాంటి ఓత్ అని తీసుకున్నాడని చెప్పి ఆయనకు తెలియదు అనమాట. తిన్నాక ఆయనకు ఎంతో మంచిగా బలం వచ్చిందనమాట. ఎందుకంటే చాలా యుద్ధం చేసిన తర్వాత ఆయనకు బలం వచ్చిన తర్వాత ఆయన కొంచెం బలము వచ్చింది, ఆయన తెప్పరిల్లింది ఆయన ప్రాణం. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈయన తీసుకున్నాడనే విషయము తెలిసిందనమాట. అప్పుడు ఆయనని చంపివేయాలని కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమన్నారంటే, యోనతానే కదా మరి ఇంత గొప్ప జయము తీసుకొచ్చాడు, మరి ఆయనని చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన చంపకుండా ఉంటారంట. సో మనం చూస్తే అనేక విషయాల్లో కూడా ఆయన ఏంటంటే ఆయన చాలా క్రూరంగా ప్రవర్తించాడనే విషయాన్ని మనము చూడగలం. 4వదిగా మనము చూస్తే సౌలు చాలా అవిధేయత చూపించాడు అనమాట. అంటే దేవుడికి కావాల్సింది ఏంటి, విధేయత ఉండాలి కదా, కానీ ఆయనలో అవిధేయతని మనము చూడగలం. మొదటి సమయాలు 15వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చూస్తే అమలేకుల గురించి విషయంలో దేవుడు ఏం చెప్పాడంటే, అమలేకుల మీద మీరు యుద్ధం చేసి వాళ్ళకున్న స్త్రీలేంటి, పురుషులేంటి, పసిపిల్లలేంటి, ఇంకా బాలులేంటి, వాళ్ళకున్న అన్ని మందలు అన్నిటినీ కూడా ఏం చేయాలి, మీరు పూర్తిగా పాడు చేసి అమలేకులను నిర్మూలము చేయాలని దేవుడు చెప్పాడనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు అమలేకులు ఏం చేశారు, వాళ్ళకి విరోధంగా మార్గంలో వారి మీదికి వచ్చారు. కాబట్టి దేవుడు అది జ్ఞాపకం పెట్టుకున్నారనమాట. సో ఈ అమలేకులు ఏంటంటే మెయిన్లీ మనకు ఈ శరీర క్రియలకు అది ఒక సూచనగా ఉంటుందన్నమాట, సాదృశ్యంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే వాళ్ళని చంపుమని చెప్తే సౌలు ఏం చేస్తాడంటే వాళ్ళు అక్కడ ఉన్న అంటే అమలేకుల్ని ఆయన నిర్మూలన చేశాడు, కానీ ఆగాగ్ అనే రాజుని మాత్రము ప్రాణంతో తీసుకొచ్చాడు. అది కాకుండా ఇంకా వాళ్ళకున్న మంద అంటే అది గొర్రెల కానీ ఎద్దులు కానీ అవన్నీ కూడా ఏం చేశాడంటే అంత ఏమీ అంటే బలహీనంగా ఉన్న వాటిని అంతా కూడా చంపివేశాడు, కానీ మంచిగా బలంగా ఉన్న వాటిని ఆయన తీసుకొని వచ్చి ఆయన దేవునికి అర్పించాలని తీసుకొచ్చాడని అనుకుంటున్నాడు. సో అప్పుడు సమయలు వచ్చి అడిగితే, ఏంటి నువ్వేం చేస్తావని అంటే, నేను దేవుడు ఏం చెప్పాడో నాకు అదంతా చేస్తాను నేను. సమయలు అంటున్నాడు, మరి స్వరము, ఈ కేకలు, మరి గొర్రెలదుని ఎద్దులు వాళ్ళు అరిచేది అంతా కూడా నాకు వినిపిస్తున్నాయి కదా, మరి అది ఎక్కడి నుండి వినిపిస్తున్నాయి అంటే, మంచివి మాత్రము జనులు తీసుకొచ్చారు దేవునికి మరి బలి అర్పించడానికి అని ఇంకా వాళ్ళ ప్రజల మీద కూడా ఆయన నేరం మోపుతున్నాడు అనమాట. సో ఆ విధంగా ఆయన మోపేసి ఆయన ఇది తీసుకొచ్చానని ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు సమయలకి బాగా కోపం వచ్చి ఆయన ఏమని చెప్తాడంటే, ఇక్కడ మనం చూస్తే మొదటి సమయలు 15వ అధ్యాయంలో, అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఇంకా బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటవే, పొట్టెళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము అని చెప్తున్నాడు. సో బలిలు అర్పించడం కాదు అక్కడ గొప్ప విషయము, కానీ
ఏంటంటే ఆయన మాట వినడమే అది శ్రేష్టమైన విషయమని ఆయన చెప్తున్నాడు. సో దేవుని చిత్తానికిని ఈయన సౌలు చిత్తానికిని సౌలు మనసుకిను చాలా తేడా ఉందన్నమాట. చాలా తేడా ఉంది. సో ఆ విధంగా ఆయన చెప్పి మరి ఆయనలో ఏంటంటే అవిధేయతని మనం చూస్తున్నాం అనమాట. సమూయేలు ఏమంటాడంటే దేవుడు నిన్ను విసర్జించాడు, నా మాట నువ్వు వినలేదు కాబట్టి నువ్వు దేవుణ్ణి విసర్జించావు కాబట్టి నేను కూడా నిన్ను విసర్జించానని చెప్పేసి దేవుడు చెప్పినట్లు ఆయన చెప్తాడనమాట. ఈ విధంగా ఆయనలో అనేక విధమైన అవిధేయతను కూడా మనము చూస్తున్నాం. సో ఎంత మాత్రం సమూయేలు ఎన్నోసారి చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దేవుని మాటకు లోబడడం లేదు. అదంతా కూడా శరీర క్రియలే. 5వదిగా ఆయన ఏం చేస్తాడంటే మరి ఫిలిస్తీయులు యుద్ధం చాలా తీవ్రంగా అయిపోతుంది. మరి అప్పటికి సమూయేలు కూడా మరణిస్తాడనమాట. సమూయేలు ఉండడనమాట. సమూయేలు మరణిస్తాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలి, ఆయన దేవుని ఆలోచన తెలుసుకోవడానికి ఆయనకు ఎక్కడ తెలియట్లేదు అనమాట. ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియట్లేదు. మరి సమూయేలు కూడా లేడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రజల దగ్గర చెప్తాడనమాట. నువ్వు వెళ్ళి కరుణ పిశాచు గల ఒక స్త్రీని కనుక్కోండి, కరుణ పిశాచు గల స్త్రీని కనుక్కుని ఆమె దగ్గర వెళ్ళి నేను ఆలోచన తెలుసుకుంటా అని ఆయన వెళ్ళడానికి ఆయన వెళ్తాడనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఆయన ఎంత దిగజారిపోతున్నాడంటే ఆయన దేవుని దగ్గర మనకు దొరకకపోతే దేవుని దగ్గరే కూర్చొని మనం అడగాలి. కానీ ఆయన దేవుని వదిలిపెట్టి కరుణ పిశాచు గల స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళాలని ఆయన ఏం చేసే తీర్మానము తీసుకుంటున్నాడు అనమాట. అలాంటి ప్రజలు ఉండకూడదు, ఇశ్రాయేల్ ప్రజలనే ఉండకూడదు, వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయని చెప్పిన ఈయన సౌలు కూడా చెప్పాడు అప్పుడు. అలాంటి వాళ్ళని అందరినీ కూడా నిర్మూలన చేయమని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఆమె కొరకు వెతుక్కొని వెళ్తున్నాడు అనమాట. కరుణ పిశాచు గల స్త్రీ ఎక్కడ వెళ్తాడంటే ఎండోర్ అనే స్థలానికి వెళ్ళి అక్కడ ఆమె దగ్గర కనుక్కుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చేసారు, మా మీద చాలా తీవ్రంగా ఉన్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఆయనకు తెలియట్లేదు కాబట్టి ఈమె దగ్గరికి వస్తాడనమాట. అంటే మారు వేషం వేసుకొని వచ్చి అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే 1 సమూయేలు 28వ అధ్యాయము 7వ వచనం నుండి మనము చూడవచ్చు. వెళ్ళి మారు వేషం వేసుకొని వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన ఎవరిని పిలువమంటున్నాడు అంటే సమూయేలుని పిలువు అంటే సమూయేలు ఆయన చనిపోయాడు కదా, ఆయన ఆత్మని పిలువమంటున్నాడు అనమాట. ఆ విధంగా ఆమె దగ్గర వెళ్ళి సమూయేలు ఆత్మ వచ్చినట్లు చేయమని చెప్తే ఆమెకు సమూయేలు వచ్చినట్టు కనబడుతుంది అనమాట. సో ఆయన వచ్చినప్పుడు ఈయన అడుగుతున్నాడు అనమాట, ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్తే అప్పుడు ఆయన అనేక విషయాలు చెప్తాడు. దాంట్లో ఏమంటాడంటే నిన్ను యెహోవా దేవుడే నిన్ను విడిచిపెట్టిన తర్వాత నన్ను ఎందుకు పిలిచావు, నేను ఏదైనా చేయగలనా, మరి రేపు నువ్వు నాతో ఉంటావు, నువ్వు నీ 3 పిల్లలు అందరూ కూడా చనిపోతారు అనే విషయాన్ని ఆయన చెప్పినట్టు మనము చూస్తున్నాం అనమాట. సో ఆ విధంగా చూస్తే లాస్ట్లో ఆయన ఎంతవరకు అంటే ఆయన కరుణ పిశాచు దగ్గర కూడా వెళ్ళి అంటే దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ కూడా ఆయన చేశాడు. సో ఈ విధంగా అన్ని విధాల్లో కూడా ఆయన దేవునికి విరుద్ధంగా చేశాడు. ఆయనలో గర్వము, మళ్ళీ ఆయనలో జలసి అంటే అసూయ, ఇంకా క్రూరత్వము, ఇంకా అవిధేయత, ఇంకా దేవునికి విరుద్ధమైన కార్యం వెళ్ళి కరుణ పిశాచు దగ్గర వెళ్ళి అక్కడ చనిపోయిన వాళ్ళతో ఆయన సంబంధం పెట్టుకున్నట్లు మరి ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడిని ఆయనని పూర్తిగా విసర్జించాడు. సో ఈ విధంగా ఆయన పూర్తిగా దేవుని చిత్తంలో ఆయన ఉండకుండడం బట్టి ఏమైందంటే గిల్బోవా అనే పర్వతం మీద వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఫ్యామిలీగా వాళ్ళ 3 కుమారులు మరి ఆయన కూడా చనిపోతాడని మనము చూడగలం అన్నమాట. సో సౌలు విషయము ఇదంతా మనం చూస్తున్నాం. సో సౌలు రాజు ఎందుకు అలాగా అయిపోయాడంటే ఆయన దేవుని చిత్తంని చేయలేదు, ఆయన దేవుడి హృదయానుసారుడుగా లేడు అనమాట. సో ఇప్పుడు రెండవదిగా మనం ఏం చేస్తాము, దావీదు గురించి చదువుకుందాం. దావీదు గురించి మనము చదివి ఉంటాం కదా. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే 1 సమూయేలు 16వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు, మరి 2వ సమూయేలు అంతా పూర్తిగా, ఇంకా 1 రాజులు 1-2 అధ్యాయాలు. ఇక్కడంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆయన గురించి అంటే దావీదు గురించిన విషయాల్ని మనం ఇక్కడ చూడగలం. సో మొదటిగా కొన్ని విషయాలు మాత్రం మనము తెలుసుకుందాము. మొదటిగా ఆయన చాలా ఒక మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. సో ఆయన అంటే వాళ్ళ తండ్రి గొర్రెల్ని ఆయన ఏం చేశాడంటే ఆయన కాచుతూ వచ్చాడనమాట. సో ఆ టైంలో ఏమైందంటే ఒక సింహము మరియు ఒక ఎలుగుబంటి కూడా వచ్చి ఆయన మందలో ఉన్న
ఆ గొర్రెని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈయన అంటే అప్పటి నుండి కూడా ఆయనకు చాలా విశ్వాసం, దేవుని మీద విశ్వాసం కాబట్టి దేవుని శక్తి ద్వారా ఏం చేస్తాడంటే ఆయన ఆ సింహంని ఇంకా ఎలుగుబంటిని రెండింటిని కూడా ఆయన తన చేతితో ఆయన ఏం చేస్తాడంటే చీల్చి వేసేస్తాడనమాట. ఆ విధంగా ఆయన దాన్ని కాపాడుతాడు. సో ఒక మంచి కాపరి అనేది మనకు తెలుస్తుంది. రెండవదిగా ఏంటంటే ఆయన ఒక మంచి పాట పాడే ఆయన అనమాట. ఈజ్ అ స్వీట్ సింగర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఏంటంటే వాద్యాలతో ఆయన ఏం చేస్తాడంటే దేవుని ఆరాధించేవాళ్ళు, ఇంకా దేవుని మహిమపరిచేవాడు. మరి అనేక కీర్తనలు మనం చూడగలం. అంటే 23వ అధ్యాయం 23వ కీర్తన అదంతా కూడా ఆయన రాసింది అనమాట. సో ఆయన ఎంత అంటే ఒక దేవుని హృదయానుసారుడుగా ఆయన జీవించాడు. ఆయన జస్ట్ మంద మేస్తున్న సమయంలో కూడా ఆయన దేవునికి ఎంతో ఆయన విధేయత చూపిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన ఉన్నాడనమాట. మూడవదిగా ఏంటంటే ఆయన చాలా ఒక మంచి స్నేహితుడు. ఆయన ఎంతో నమ్మకమైన ఒక స్నేహితుడిగా ఉన్నాడు. అది ఎక్కడ ఉందంటే 1 సమూయేలు 18వ అధ్యాయము 1-3, 2 సమూయేలు 9-7 9వ అధ్యాయం 7వ వచనం. సౌలు కుమారుడైన యోనతాను కదా, యోనతానుకిను దావీదునికి వాళ్ళ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అనమాట. యోనతాను సౌలు కుమారుడు అయినప్పటికీ కూడా సౌల్లాగా ఆయన చేయలేదు, కానీ దావీదుని ఆయన చాలా ప్రేమించాడు. దావీదు కూడా యోనతాన్ని ఎక్కువగా ప్రేమించాడు. హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్. ఫోర్త్లీ ఆయన ఏంటంటే హీ వాజ్ అ సక్సెస్ఫుల్ కింగ్, ఒక రాజు అనమాట. అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుని ప్రజలుగా అనుకున్నాడు. మరి దేవుని కొరకే దేవుని పక్షంగా మరి దేవునికి ఒక రిప్రజెంటేటివ్గా ఆయన నిలుచొని ఆయన ఏం చేశాడంటే దేవుని ప్రజల్ని ఆయన కాసాడు అనమాట. అంటే నిజంగా ఆయన ఎంతో నమ్మకంగా ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన కాసాడు. దేవుని వాక్యానుసారంగా వాళ్ళని నడిపించాడు అనమాట. ఇంకా అది కాకుండా ఆయన 40 సంవత్సరములు ఇశ్రాయేల్ పైన ఆయన 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 7 సంవత్సరములు యూదా మీద అంటే హెబ్రోన్లో యూదా మీద ఏం చేశాడంటే ఆయన రాజుగా ఉన్నాడు. తర్వాత 33 సంవత్సరములు ఆయన ఇక్కడ యెరూషలేంలో రాజుగా ఉన్నాడనమాట. సో ఆ విధంగా ఆయన చాలా మంచి ఒక రాజు. ఇంకా ఆయన సైన్యాధిపతి కూడా, ఆయన గొప్ప ఆయన సైనికుడు కూడా, ఆయన సైనికుడుగాను అన్ని విధాల్లో కూడా ఆయన ఏంటంటే ఆయన ఎక్సలెంట్ అనమాట. అన్ని విధాల్లో ఆయన చాలా మంచిగా ఆయన బాధ్యతల్ని ఆయన నెరవేర్చిన వాడనమాట. 5వదిగా మనం చూస్తే ఆయన ఒక మంచి తండ్రిగా ఉన్నాడనమాట. అది ఎక్కడ మనం చూస్తున్నాం, 2 సమూయేలు 18వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే అబ్సలోము అని ఆయన కుమారుడు, ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రికి విరుద్ధంగా ఆయన ఏం చేస్తాడంటే తిరుగుబాటు చేసి ఆయన రాజ్యాన్ని ఆయన ఏం చేసుకోవాలి, ఆయన సింహాసనంని తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా అప్పుడు ఎప్పుడైతే అబ్సలోము మరణిస్తాడో అప్పుడు ఆయన ఎంతో బాధపడి ఆయన ఏడుస్తాడనమాట. అబ్సలోమా నీ స్థానంలో నేను మరణిస్తే బాగుండేది కదా అని చెప్పేసి ఆయన బాగా విలాపిస్తాడనమాట. ఆయన కుమారుణ్ణి ఆయన అంతం వరకు ఏం చేశాడు, ఆయన ప్రేమించాడు. ఒక తండ్రిగా కూడా ఉన్నాడనమాట. తర్వాత 6వదిగా మనం చూస్తే ఆయన 2 సమూయేలు 12వ అధ్యాయము 13-14 మనం చూసిన, ఇంకా మరి మనం చూస్తే మరి కీర్తన 51లో ఇవంతా చూస్తే కూడా మనం ఏంటంటే ఆయన పాపం చేసేస్తాడు. అలాగే చాలా పెద్ద పాపం చేస్తాడు. బత్షెబతో ఆయన పెద్ద పాపం చేస్తాడు. అంతేకాదు వ్యభిచారం చేయడమే కాదు, ఆమె భర్త అయిన ఊరియాని కూడా ఏం చేస్తాడంటే చంపడానికి ఆయన ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నాడు అనమాట. ఆయనని దాంట్లో సైన్యంలో పంపించేసి ఆయన చనిపోయినట్టు చేస్తాడనమాట. సో హీస్ గిల్టీ ఆఫ్ 2 sins ఏంటి, మర్డర్ అండ్ అడల్టరీ అండ్ మర్డర్. సో వ్యభిచారము ఇంకా నరహత్య రెండిటి కూడా ఆయన రెస్పాన్సిబుల్ ఉన్నాడనమాట. అయినప్పటికీ ఎప్పుడైతే నాతాన్ అనే ప్రవక్త ఆయనకు వచ్చి చెప్పాడో ఈ విధంగా నువ్వు తప్పు చేస్తావని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆయన రిపెంట్ అయ్యారనమాట. ఆయన ఏం చేశాడు, పశ్చాత్తాపడాడు. ఎలాంత పశ్చాత్తాపడారంటే ఆయన హృదయం విరిగి నలిగిన హృదయంతో ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపడి చాలా ఆయన ప్రార్థన చేసి తాను సమర్పించుకున్నాడు అనమాట దేవునికి. వెంటనే ఆయనకు ఏముంది, పశ్చాత్తాప హృదయం అనేది ఉంది, విరిగి నలిగిన హృదయం ఆయనకు ఉంది. అది సౌలుకు లేదనమాట. సో ఈ విధంగా తాను ఆయన ఏం చేసుకున్నాడు, తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆయన ఉండడం మొదలుపెట్టాడనమాట. ఆ విధంగా మనం చూస్తే హీ వాజ్ అ రిపెంటెన్స్ అనేది అంటే పశ్చాత్తాపం కలిగిన ఒక వ్యక్తి. అంటే సామ్స్ కీర్తన 18:1లో మనం చూస్తే ఆయన
దేవుణ్ణి ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాడు. సో ఆ విధంగా అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఆయనని ఇంత పాపం చేసినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, సో అంటే మానవులందరూ కూడా ఎంతో పాపులే కాబట్టి, అయినప్పటికీ కూడా ఆయన ఏంటంటే ఆయన చాలా హానెస్ట్ హృదయం, అంటే ఆయనకి ఏంటంటే యథార్థమైన హృదయం. దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడు, ఆయన పశ్చాత్తాపడి ఆయన మారుమనసు పొందుకున్నాడు. సో పొందుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనని ఏ విధంగా పిలిచాడంటే నా హృదయ అనుసారుడు, అంటే దేవుని హృదయ అనుసారుడు అని దావీదుని పిలిచాడనమాట. సో ఇంకా మనం ఇక్కడ చూస్తే మనము 8వగా మనం చూస్తే ఆయన ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. సో అది అపోస్తల కార్యం 2:30లోను, ఇంకా సామ్స్ కీర్తన 116 మరి 110:1 కూడా మనం ఇది చూడగలం అనమాట. ఆయన ఏంటంటే ఆయన ఒక గొప్ప ప్రవక్తగా కూడా మనము చూస్తున్నాం. దావీదు ఒక ప్రవక్త కూడా. 9గా మనం చూస్తే ఆయనకు దేవుడు ఏం ఇచ్చాడంటే ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఏంటంటే దావీదు ఆయన రాజుగా ఉన్నాడు, ఇంకా ఆయన సంతతిలో నుండి ఎప్పుడు కూడా ఒక రాజు ఉంటాడు అంతవరకు. ఇంకా అదే కాకుండా యేసుక్రీస్తు అంటే మెస్సాయా ఆయన ద్వారానే వస్తాడు. యూదా గోత్రం, దావీదు ఏ గోత్రం నుండి వచ్చినాడు, యూదా గోత్రం. సో యూదా గోత్రం నుండి ఆయన వచ్చాడు. సో అందులో రాజాది రాజు అయిన క్రీస్తు, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన యూదులకు రాజు కాబట్టి ఆయన కూడా ఏంటి దావీదు గోత్రం నుండే వచ్చాడు. సో అంత గొప్ప వాగ్దానం కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. తర్వాత మనం చూస్తే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆయన అన్ని పరిస్థితిలో ఆయన ఏంటంటే దేవుని మీద విశ్వాసంతో జీవించాడు. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళ కుటుంబంలో నుండి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఆయనకు వచ్చాయి. అనేకులు ఆయనకు విరుద్ధంగా లేశారు. సొంత పిల్లలే ఆయనకు విరుద్ధంగా లేశారు. ఎంత ఏదైనప్పటికీ కూడా సౌలు ద్వారా కూడా అనేక బాధలు ఆయన అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడినాడు. మరి ఆయన ద్వారా ఎన్నో మనం కీర్తనలు మనం చూడగలం. సో అన్ని కీర్తనలు కూడా మనకేంటంటే చాలా ఆదరణకరంగా, మనకు ఇప్పుడు అది ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుడు ఆయనకు సహాయం చేశాడు. సో అదే వచనాలతో మనం అది పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఆయన ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన ఏంటంటే ప్రేరేపణ కలిగి అప్పుడు ఆయన ఇలాంటి ఆయన సొంత జీవిత అనుభవం ద్వారా ఏంటంటే ఆయన చాలా కీర్తనలు ఆయన రాసిందిగా, రచించిందిగా మనము చూడగలం. సో ఎక్కడైతే అంటే దినవృత్తాంతములు దాంట్లో 29-28లో మొదటి రాజులు 2:1-4 వచనాలు, మరి 2 సమూయేలు 23 అధ్యాయము 1-5 ఇవంతా కూడా మనం చదివి చూస్తే ఆయన ఎంతో సమాధానము, ఆయనకు నిరీక్షణ, ఆయన దేవుని మీద ఆధారం కలిగి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని మీద ఆధారపడినాడు కాబట్టి ఆయనకు దేవుడు గొప్ప జయంని ఇచ్చాడు. సో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడు, తప్పకుండా జయం ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దావీదు ఒక మంచి రాజుగా నిలబడినాడు. సో మొదటి రాజు సౌలు, ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఇంకా రెండో రాజుగా దావీదు వచ్చాడు. మరి దావీదు గోత్రం నుండి మరి యూదా గోత్రం నుండి దావీదు సంతతి నుండి యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుకున్న క్వాలిటీస్ మనం దావీదులో మనము చూడగలం అనమాట. ఈ రెండు విధంగా మనం ఏ విధంగా ఉంటాం, మనం దావీదుల వలె ఉంటామా లేకుంటే సౌలు వలె ఉంటామా? ఓకే, సౌలు వలె కూడా మనం ఉండొచ్చు. సౌలు వలె కూడా కొన్ని విషయాలు మనలో నుండి రావచ్చు. అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దావీదు వలె పశ్చాత్తాపడి మనం తిరిగి దేవుని వైపు తిరగాల. ఓకే, మనలో గర్వం వచ్చిద్దా? గర్వం వస్తే దేవుని వైపు చూడండి. ఆయనే రాజాది రాజు. అంత ఘనతయు, మహిమయు, ఘనతయు, మరి గొప్పతనము, ఐశ్వర్యము అన్నీ కూడా మనకు ఎక్కడి నుండి వస్తాయి? దేవుని దగ్గరే వస్తాయి. కాబట్టి దేవుని ముందు మనం ఎలాగ ఉండాలి? మనం తను తాను తగ్గించుకొని జీవించాల. మరి ఆయన మాటకు లోబడాల. మనకు ఇప్పుడు చూడండి, మన అందరికీ కూడా మన చిత్తం ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది, రెండు ఉంటుంది. కానీ మన చిత్తాన్ని మనం ఎప్పుడు సిలువకు వేసుకుంటామో అప్పుడే దేవుని చిత్తంని మనము చేయగలం. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నప్పుడు నా చిత్తం కాదు ప్రభువా, మీ చిత్తమే జరుగునుగాక అని చెప్పేసి ఆయన ఇక్కడ గెత్సెమనే తోటంలో తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి అక్కడ ఆయనకు జయం దొరికిందనమాట. సో యేసుక్రీస్తు ఆయన నిజమైన రాజు, ఆయన్నే అసలు చెప్పాలంటే. కాబట్టి ఆయన్నే అలాగ తగ్గించుకున్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే అన్ని విషయాలు మనం తగ్గించుకొని నా కొరకు కాదు ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక అని చెప్పేసి మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏంటంటే దేవుడు గొప్ప జయం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మహిమ, ఘనత, ప్రభావం అంతా కూడా దేవునికే చెందాలి, కానీ మనకు కాదు. కానీ ఆ విధంగా మనం మనల్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా దేవుడు వాడుకొని ఆయన రాజ్యాన్ని విస్తరింపు కొరకై మనల్ని వాడుకుంటాడు. సో ఈ విధంగా మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము సౌలు వలె కాకుండా దావీదు వలె మన మనసుని మార్చుకొని దేవునికి సమర్పించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామా.
కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇంతమందికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం తండ్రి. ఆయన సౌలు గురించిని, దావీదు గురించిని ప్రభా మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం తండ్రి. మా హృదయంని చూసే దేవుడు ప్రభా మీకు స్తోత్రం నాయన. మీరే మాలో కార్యం చేయండి. మాలో ప్రభా సౌలుకున్న బుద్ధులు ఏదైనా ఉంటే ప్రభా, ఏవి ఉంటాయి అదటిని మేము నాయన పూర్తిగా మేము తీసివేసుకోవడానికి నీ ప్రభా నాయన దావీదు వలె ప్రభా మమ్మల్ని మేము సమర్పించుకొని పశ్చాత్తాపడి నాయన మీకు విధేయులై ప్రభా మీ మనసు మా హృదయానుసారాలుగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. కూడిన బిడ్డలందరినీ దీవించండి, మీరు ఆశీర్వదించండి. చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి ప్రభా బిడ్డలందరినీ దీవించి వాళ్ళ జీవితాలని మీ నాయన దావీదు వలె ప్రభా నాయన మీ వలె మార్చుకోవాల్సిందిగా మమ్మల్ని మేము మీకు సమర్పిస్తూ మీకే స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.